అండి, హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మహిళలందరికీ కూడా ఇష్టమైన మాసాల్లో ఒకటి శ్రావణ మాసం కదా. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున వరమహాలక్ష్మి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూజించటానికి అందరం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం కదా. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు జరుపుకోవాలి, అలానే వరలక్ష్మి వ్రతం ఇంతవరకు చేయని వారు కొత్తగా ప్రారంభించవచ్చా అని అడగడం జరిగింది అండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సౌభాగ్యం, సిరి సంపదలు కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని సాక్షాత్తుగా పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన వ్రతమే వరలక్ష్మి వ్రతం. అలానే చారుమతి అనే మహా ఇల్లాలికి వరమహాలక్ష్మి అమ్మవారు కలలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరమహాలక్ష్మి అమ్మవారి నోమును నోచుకోమని సాక్షాత్తుగా లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై చెప్పగా చారుమతి తనతో పాటుగా తోటి మహిళలతో వరలక్ష్మి వ్రతం నోముని నోచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందింది అని కూడా మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని మేము ఇంతవరకు చేయలేదు, మాకు ఆనవాయితీ లేదు అని కొంతమంది అయితే సందేహపడుతూ ఉంటారు అండి. ఆచారం ఉంటేనే చేయాలా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతాన్ని పలానా వారే జరుపుకోవాలి అన్న నియమం ఏమీ లేదు అండి. అమ్మవారి మీద భక్తితో ఇష్టంతో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అని అనుకుంటారో వారు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం నోముని జరుపుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారు కనుక వరలక్ష్మి వ్రతం నోముని ఆచరించినట్లయితే చాలా మంచిదండి. అలానే పెళ్లి కాని వారు కూడా వరలక్ష్మి వ్రతం నోముని అయితే జరుపుకోవచ్చు. ఇంతవరకు ప్రారంభించకపోయినా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించాలి అనే కోరిక ఉన్నవారు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు అండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అన్నీ తెలుసుకొని ముందుగానే వరలక్ష్మి వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకొని ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చక్కగా జరుపుకోవచ్చు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఒకవేళ ఆ రోజున కుదరని వారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏ శుక్రవారం రోజైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అమ్మవారి అనుగ్రహం వారికి ఖచ్చితంగా కలుగుతుంది అండి. మంచి పని చేయటానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే వరలక్ష్మి అమ్మవారిని పూజించుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా వరలక్ష్మి వ్రతం నోమునైతే నోచుకోవచ్చు. వరాలు కురిపించే వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. అలానే వరలక్ష్మి వ్రతం పూజా విధానం, అలానే తోరం తయారీ, అలానే వరలక్ష్మీదేవి వ్రతం గురించి కొన్ని వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వారు చెక్ చేయవచ్చు. వరలక్ష్మీదేవి పూర్తి పూజా విధానంతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.